ఈ పర్వదినం అందరికీ ప్రత్యేకం. సో గవర్నర్ చెప్పినటువంటి మాట రామమందిర ప్రారంభం ఉండడంతో అందరికీ పర్వదినం ప్రత్యేకమన్నారు. రామమందిర్ పాటను తెలుగు హిందీ భాషలో విడుదల చేస్తున్నామని సంక్రాంతి పండుగ రామ మందిరంతో పాటు గవర్నమెంట్ ఆమెకు నచ్చని గవర్నమెంట్ కూడా పోయింది వాటి ప్రత్యేకం అని చెప్పాలి. అంటే మెంటల్ గా టార్చర్ పెట్టిండు పాపం. అసలు ఆమె ముందే ఇన్నోసెంట్, అసలు మనిషిని చూస్తేనే కూడా అసలు అంటే నోట్ల నాలుక ఉందా లేదా అన్నటువంటి ఆమెను ఒకానొక సందర్భంలో మానసిక టార్చర్ పెట్టారు. ఏస్తే పరిస్థితి తెచ్చినటువంటి అసలు గవర్నర్ ఉన్నారా లేరా అన్న స్థాయికి తెచ్చిండ్రు. సో ఆ విషయంలో ఆమె అసలు అంటే వాళ్ళ బీజేపీ కాకపోయినా ఆపోజిట్ వచ్చినా ఆమె ఫుల్ ఖుషిలో ఉంది. సో ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ఉన్న ఒకానొక ప్లస్ ఏంటంటే ఇట్లాంటి గవర్నర్లను కానీ వీళ్ళని కానీ పెద్ద ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సెంట్రల్ వస్తారో తెలియదు కాబట్టి. సో అంటే ఇవి రాష్ట్ర పార్టీలకి ఇది జరుగుతుంటుంది. జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, తర్వాత మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కాలే ఇప్పటి వరకు కూడా.